పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి 28వ తారీఖు ఈనాటి జూబిలీ వేడుకల్లో బైబిల్ పారాయణానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. పునీత లూకా గారు రాసిన సువార్త 20వ అధ్యాయము 37వ వచనం నుండి 22వ అధ్యాయం వరకు చదువుకొని ధ్యానించుదాం. మండుచున్న పొదను గూర్చి మోషే ప్రస్తావించుచు పునరుత్థాన విషయమై ప్రభు అబ్రహాముని దేవుడని, ఈసాకుని దేవుడని, యాకోబుని దేవుడని పిలిచెను. దేవుడు జీవితులకే గాని మృతులకు దేవుడు కాదు. ఏలైనా ఆయన దృష్టికి అందరూ సజీవులే అని వారికి సమాధానమిచ్చెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు అనేకులు, బోధకుడా, నీవు సరిగా సమాధానమిచ్చితివి అనిరి. ఆ పిదప వారు ఆయనను మరేమియో అడుగుటకు సాహసింపలేదు. దావీదు కుమారుడు యేసు వారితో, క్రీస్తు దావీదు కుమారుడని ప్రజలు ఎందుకు చెప్పుచున్నారు? దావీదు స్వయంగా కీర్తనల గ్రంథంలో ఇట్లు చెప్పి ఉన్నాడు, నేను మీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకును నీవు నా కుడి ప్రక్కన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో పలికెను. తనను ప్రభు అని సంబోధించిన దావీదునకు ఆయన కుమారుడు ఎట్లగును అని పలికెను. హెచ్చరిక. ప్రజలందరూ వినుచుండా యేసు తన శిష్యులకు, మీరు ధర్మశాస్త్ర బోధకులను గూర్చి మెలకువగా ఉండుడు. వారు నిలువుటంగీలు ధరించి తిరిగెదరు. వీధులలో వందనములు, ప్రార్థనా మందిరములలో ఉన్నత స్థానములు, విందులలో ప్రధానాసనముల కొరకు వారు వితంతువుల ఇండ్లను దోచుకొందురు. ఆడంబరమైనకై దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు కఠిన శిక్షకు గురి అగుదురు అని చెప్పెను. 21వ అధ్యాయము. పేదరాలి కానుక. దేవాలయమున కానుక పెట్టెలో తన కానుకలను వేయుచున్న ధనికులను యేసు చూసెను. పేద వితంతువు ఒకతే అందు 2 కాసులను వేయుట యేసు గమనించి, ఈ పేద వితంతువు అందరికంటే ఎక్కువగా ఇచ్చినదని మీతో చెప్పుచున్నాను. వారిలో తమ సమృద్ధి నుండి కానుకలు తెచ్చిరి, కానీ ఈమె తన వద్దనున్న కొంచెమును, అనగా తన సమస్త జీవనమును సమర్పించినది అని పలికెను. యెరూషలేము పట్టణము క్రీస్తు ప్రవచనము. కొందరు ప్రజలు ఆయనను గూర్చి ప్రస్తావించుచు, చక్కని రాళ్లతోనూ దేవునికి అర్పించబడిన వస్తువులతోనూ ఎంత అందముగా శోభిల్లుచున్నదో చూడుడు అని చెప్పుకొనుచుండిరి. అంతటి యేసు వారితో, ఈ కట్టడములను మీరు చూచున్నారు గదా, ఇచ్చట రాతిపై రాయి నిలువని కాలము వచ్చును, అంతయు నాశనము చేయబడును అనెను. యుగాంతపు సూచనలు. అప్పుడు వారు, బోధకుడా, ఇవన్నీ ఎప్పుడు సంభవించును? దానికి సూచన ఏమి అని అడిగిరి. అందుకు ఆయన, మిమ్ము ఎవ్వరును మోసగింపకుండునట్లు మెలకువగా ఉండుడు, మోసపోకుడు. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనను అనియు, కాలము సమీపించినది అనియు చెప్పెదరు. కానీ మీరు వారి వెంట వెళ్ళవలదు. యుద్ధములను విప్లవములను గూర్చి వినినప్పుడు మీరు భయపడవలదు. మొదట ఇవన్నీ జరిగి తీరును, కానీ అంతలోనే అంతము రాదు అనెను. ఇంకను ఆయన వారితో ఇట్లనెను, ఒక జాతి మరి ఒక జాతిపై, ఒక రాజ్యం మరి ఒక రాజ్యంపై దాడి చేయును. భయంకర భూకంపములు, పలుచోట్ల కరువులు, తెగుళ్ళు వ్యాపించును. ఆకాశమున భయంకరమైన దృశ్యములు, గొప్ప సూచనలు కనిపించును. ఇవి అన్నీ సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. నా నామము నిమిత్తము రాజు యొద్దకు, అధిపతుల యొద్దకును మిమ్ము తీసుకొని పోవుదురు. ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయం. మీరు అచ్చట చెప్పవలసిన దానిని గూర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకు, మిమ్ములను ఖండించుటకు వీలుగాని వాక్కును వివేకమును ప్రసాదింతును.
తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు కూడా మిమ్మును పట్టి ఇచ్చెదరు. మీలో కొంతమందిని చంపించెదరు. నా నామం నిమిత్తము మిమ్ములను అందరూ ద్వేషింతురు. కానీ మీ తల వెంట్రుక కూడా ఊడదు. మీరు సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకొందురు. యెరూషలేము ముట్టడి. యెరూషలేము ముట్టడింపబడుటను గాంచినప్పుడు దానికి నాశనం సమీపించిందని గ్రహింపుడు. అప్పుడు యూదయ సీమలో ఉన్నవారు పర్వతములకు పారిపోవలెను. పట్టణంలో ఉన్నవారు వెలుపలకు వెళ్ళిపోవలెను. వెలుపలనున్నవారు పట్టణంలోనికి ప్రవేశింపరాదు. అవి ప్రతీకార దినములు. ఆ దినములలో లేఖనములలో వ్రాయబడినవి అన్నియు జరిగి తీరును. ఆ దినములందు గర్భిణీలకు, బాలింతలకు ఎంత బాధ! ఏలైనా భూమిపై ఘోరమైన విపత్తు సంభవించును. ప్రజలు దేవుని కోపమునకు గురియగుదురు. జనులు ఖడ్గమునకు బలియగుదురు. బందీలుగా అన్ని దేశములకు కొనిపోబడుదురు. తమ కాలము పరిపూర్తి అగు వరకు అన్యులు యెరూషలేమును కాలరాచెదరు. మనుష్య కుమారుని పునరాగమనము. సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాతులకు గడ్డు కాలము దాపురించును. సముద్ర తరంగ గర్జనలతో ప్రజలెల్లా అల్లుకొల్లోలమగుదురు. ఏలైనా అంతరిక్ష శక్తులు కంపించును. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోవుదురు. అప్పుడు మనుష్య కుమారుడు శక్తితోనూ మహామహిమతోనూ ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటను వారు చూచెదరు. ఇవి అన్నియు సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తలెత్తి చూడుడు. ఏలైనా మీ రక్షణ కాలము ఆసన్నమైనది. అంజూరపు చెట్టు ఉపమానము. ఆయన వారికి ఒక ఉపమానమును చెప్పెను. అంజూరపు వృక్షమును తదితర వృక్షములను చూడుడు. అవి చిగురు తొడుగుట చూచినప్పుడు వసంతకాలము సమీపించినదని తెలిసికొందురు. అట్లే ఇవి అన్నియు సంభవించుట మీరు చూసినప్పుడు దేవరాజ్యము సమీపించినదని తెలుసుకొనుడు. ఇవి అన్నియు జరుగునంత వరకును ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాట ఎన్నటికి గతించిపోదు. అప్రమత్తత. తుచ్చ విషయాసక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులు కాక అప్రమత్తులై ఉండుడు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చి పడును. ఏలైనా ఆ దినము భూలోకవాసులందరిపైకి వచ్చును. మీరు రానున్న సంఘటనలను నుండి రక్షింపబడుటకును మనుష్య కుమారుని సమక్షమున నిలబడుటకును కావలసిన శక్తి పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. యేసు పగలు దేవాలయమును ఉపదేశించుచు రాత్రి వెలుపలకు వెళ్ళి ఒలీవ పర్వతంపై కాలము గడుపుచుండెను. ఆయన బోధలు వినుటకై దేవాలయమునకు ప్రజలందరూ పెందల కాడనే వెళ్ళిడివారు. లూకాసు వార్త 22వ అధ్యాయము. యేసుపై కుట్ర. పాస్కా అనబడు పులియని రొట్టెల పండుగ సమీపించుచుండెను. ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రజలకు భయపడుచున్నందున ఆయనను ఎట్లు చంపుదుమా అని ఆలోచనలు చేయుచుండిరి. గురుద్రోహి సమ్మతి. అప్పుడు 12 శిష్యులలో ఒకడగు యూదా ఇస్కరియోతులో సైతాను ప్రవేశించెను. అతడు ప్రధాన అర్చకుల యొద్దకు, అధిపతుల యొద్దకు వెళ్ళి తాను యేసును వారి చేతికి ఎట్లా అప్పగింపవచ్చునో వారితో మాట్లాడెను. వారు సంతసించి అతనికి కొంత ధనమిచ్చుటకు సమ్మతించిరి. అతడు వారికి మాట ఇచ్చి ఆయనను అప్పగించుటకు జనసమూహము లేని సమయమునకై వేచియుండెను. పాస్కా భోజన సన్నాహం. పాస్కా భోజనమును బలిపెట్టవలసిన పులియని
రొట్టెల పండుగ వచ్చెను. యేసు పేతురు యోహానులతో, మీరు వెళ్ళి మనం భుజించుటకు భోజనమును సిద్ధము చేయుడు అని చెప్పి పంపెను. మీరు భోజనము ఎక్కడ సిద్ధం చేయింపగోరుచున్నారు అని వారు అడిగిరి. అందుకు యేసు, పట్టణమున ప్రవేశింపగానే నీళ్ల కడవ మోసుకొని పోవుచున్న వ్యక్తి మీకు ఎదురుపడును. అతడు ప్రవేశించు ఇంటికి మీరును అతనిని వెంట వెళ్ళుడు. నేను నా శిష్యులతో కూడా పాస్కా భోజనం చేయు అతిథిశాల ఎక్కడ ఉన్నది అని గురువు నిన్ను అడుగుచున్నాడు అని ఆ ఇంటి యజమానితో చెప్పుడు. అతడు మీకు మేడ పైభాగము అమర్చబడి ఉన్న విశాలమైన ఒక గదిని చూపును. అచ్చటిని మీరు సిద్ధము చేయుడు అనెను. వారు వెళ్ళి యేసు చెప్పిన ప్రకారమే చూసి పాస్కా భోజనమునకు సిద్ధము చేసిరి. ప్రభు భోజనం గడియ వచ్చినప్పుడు యేసు శిష్యులతో భోజనమునకు కూర్చుండెను. అప్పుడు ఆయన వారితో, నేను శ్రమలను అనుభవించుటకు ముందు మీతో ఈ పాస్కాను భుజింపవలెనని ఎంతయో ఆశించితిని. ఏలైనా దేవుని రాజ్యంలో ఇది నెరవేరు వరకు నేను దీనిని మరలా రుచి చూడను అనెను. అప్పుడు ఆయన పాత్రమును అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి, దీనిని తీసుకొని మీరు పానము చేయుడు. ఏలైనా ఇది మొదలు రాజ్యం వచ్చే వరకు ఈ ద్రాక్ష రసమును నేను చవి చూడనని మీతో చెప్పుచున్నాను అనెను. అప్పుడు యేసు రొట్టెను అందుకొని కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించి దానిని త్రుంచి వారికి వసగుచు, ఇది మీ కొరకు అప్పగింపబడున నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అనెను. ఆయన అట్లే భోజనానంతరము పాత్రమును అందుకొని, ఈ పాత్రము మీ కొరకు చెందబడు నా రక్తంలో ముద్రితమైన నూతన నిబంధన అనెను. ఇదిగో నన్ను పట్టించువాడు ఇచ్చటనే ఉన్నాడు. నిశ్చయింపబడిన విధమున మనుష్య కుమారుడు గతించును, కాన ఆయనను అప్పగించువానికి అనర్థము అనెను. అందుకు వారు, మనలో ఈ పనికి పూనుకున్నవాడు ఎవడు అని ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. దేవరాజ్యంలో గొప్పవాడు తమలో ఎవడు గొప్పవాడు అను నినాదము వారిలో తల ఎత్తెను. యేసు వారికి ఇట్లా చెప్పెను, అన్యజనులు రాజులు వారిని పాలింతురు, వారి అధికారులు ఉపకారులని పిలువబడెదరు. కానీ మీరు అట్లా చేయవలదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, నాయకుడు సేవకుని వలెను ఉండవలెను. భోజనమునకు కూర్చున్న వ్యక్తియా లేక వడ్డించు వ్యక్తియా? ఎవడు గొప్పవాడు? భోజనమునకు కూర్చున్న వ్యక్తియే కదా. నేను మీ మధ్య ఒక సేవకుని వలె ఉన్నాను. నా శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే. నా తండ్రి నాకు ఈ రాజ్యమునిచ్చినట్లు నేను మీకు ఇచ్చుచున్నాను. మీరు నా రాజ్యంలో నాతో కూడా విందు ఆరగించుచు సింహాసనములపై కూర్చుండి ఇజ్రాయేలీల 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. పేతురు బొంకు యేసు ప్రవచనం. సీమోను, సీమోను, మిమ్ము గోధుమల వలె జల్లెడ పట్టుటకు సైతాను ఆశించెను. కానీ నీ విశ్వాసము తొలగిపోకుండుటకు నేను నీకై ప్రార్థించి తిని. నీకు హృదయ పరివర్తనం కలిగినప్పుడు నీ సోదరులను స్థిరపరపుము అనెను. అందుకతడు, ప్రభు, నేను మీతో కూడా చెరసాలకు పోవుటకు మరణించుటకు సైతము సిద్ధముగా ఉన్నాను అని చెప్పగా, యేసు పేతురుతో, నేడు కోడి కూయక ముందు నీవు నన్ను ఎరుగను అని ముమ్మారు బొంకెదవని నేను నీతో చెప్పుచున్నాను అనెను. జోలే ఖడ్గం. నేను మిమ్ము జోలెను పాదరక్షములను లేకుండా పంపినప్పుడు మీకు ఏదైనా తక్కువ పడినదా?
అని యేసు వారిని అడిగెను. లేదు అని వారు బదులు పలుకగా, జాలి ఉన్నవాడు జాలెను, అట్లే జోలెను కొనిపోవలెను. కత్తి లేనివాడు తన వస్త్రమును అమ్మి దానిని కొనవలెను. ఏలైనా అతడు అపరాధుల్లో ఒకడుగా పరిగణింపబడెను అను లేఖనము నా యందు నెరవేరవలసి ఉన్నది. నన్ను గూర్చి వ్రాయబడినవి అన్నీయు నెరవేరునున్నవని మీతో చెప్పుచున్నాను అని యేసు చెప్పెను. ప్రభు, ఇదిగో ఇక్కడ 2 ఖడ్గములు ఉన్నవి అని వారు చెప్పిరి. చాలును అని యేసు బదులు పలికెను. ఒలీవ కొండపై యేసు ప్రార్థన. ఆయన అక్కడ నుండి బయలుదేరి తన అలవాటు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళుచుండగా శిష్యులు ఆయనను అనుసరించిరి. ఆ స్థలమునకు చేరిన పిమ్మట యేసు వారి